కవితపై కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వదిలిన బాణమే కవిత అని ఆరోపించారు. కేసీఆర్కు కవిత లేఖ రాయటం వెనుక బీజేపీ ఉందన్నారు మధు యాష్కి. బీజేపీ వ్యూహ రచనలో భాగంగానే కేసీఆర్కు కవిత లేఖ రాసిందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది అనేది మోడీ స్ట్రాటజీ అని, మరోవైపు లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు బీజేపీ సహకారం కవితకు కూడా కావాలన్నారు. కవిత నిజామాబాద్లో జీఎస్టీ స్కామ్కు పాల్పడిందని, తెలంగాణ జాగృతిలో 800 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు మధు యాష్కి. స్కిల్ ట్రైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ జాగృతికి ఫండ్స్ ఇస్తే వాటిని కవిత కాజేసిందని ఆరోపించారు. అయ్యప్ప సొసైటీలో ఆంధ్రుల దగ్గర కవిత డబ్బులు వసూలు చేసిందని మధు యాష్కి ఆరోపించారు. అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి కవిత నాటకమాడుతున్నారని విమర్శించారు. జాగృతిలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవినీతి సొమ్మును జాగ్రత్త చేసుకోవటానికే జాగృతిని బలోపేతం చేయాలనుకుంటోందని కవితపై ఆరోపణలు చేశారు మధు యాష్కి. బంజారా హిల్స్లో 2000 కోట్ల రూపాయల ఆస్తులు, విల్లాలు ఉన్నాయని, అవన్నీ ఎలా వచ్చాయని అన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని కవిత అనటంపైన విమర్శలు చేశారు మధు యాష్కి. తెలంగాణకు నిజమైన జాతిపిత జయశంకరే అన్నారు. కవితను కాంగ్రెస్లో చేర్చుకునే కర్మ తమ పార్టీకి పట్టలేదన్నారు మధు యాష్కి.